గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అమెరికా భారత్ పట్ల తన వైఖరిని, తన ద్వంద్వ వైఖరిని మరోసారి బయటపెట్టుకుంది. తాజాగా ప్రధాని మోదీ రష్యా పర్యటన మనందరికీ తెలిసినటువంటి విషయమే. రష్యా పర్యటనలో కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. రష్యా ఎప్పటి నుంచో భారత్కు ఒక మంచి మిత్రదేశంగా ఉంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు అమెరికా ఈ యొక్క మిత్రత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇప్పుడు మరింత గట్టిగా భారత్ను ఒక విధంగా చెప్పాలంటే హెచ్చరించేటువంటి విధంగా అలుసుగా తీసుకోవద్దు అంటూ భారత్ అమెరికా సంబంధాలు లోతైనవే, అలాగని చెప్పి ఈ యొక్క టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు అంటూ భారత్లో అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెటీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారి. ఈ వ్యాఖ్యలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? భారత్ ఏమైనా వెనక్కి తగ్గుతుందా రష్యాతో దోస్తీ విషయంలో, లేకపోతే అదే వైఖరిని కొనసాగిస్తుందా? ఎన్నికలకు ముందుగా కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, ఈ మధ్యకాలంలో భారత్పై వివిధ రూపాలలో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అంటే మా దారిలో మా మాట వినాలి సుమా అని చెప్పేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తోందా? ఒకవేళ చేస్తే దాని పరిణామాలు భవిష్యత్తులో మరిన్ని సవాళ్లను భారత్ ఎదుర్కోబోతోందా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ సవాళ్లను భారత్ అలాగే మోదీ సర్కార్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది, ఏ విధంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది? లెట్స్ డిస్కస్ ఇన్ టుడేస్ ప్రైమ్ టైమ్ డిబేట్. నాతో పాటు ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు కాళిదాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఎయిర్ ఫోర్స్లో గతంలో వారు సుదీర్ఘకాలం పనిచేశారు స్క్వాడ్రన్ లీడర్గా. అలాగే రాజకీయ విశ్లేషకులు, అలాగే సామాజిక విశ్లేషకులు తిరునహర్ శేషు గారు కూడా నాతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కాళిదాస్ గారు, అమెరికా తన డబుల్ స్టాండర్డ్ని మరొకసారి బయట పెట్టుకున్నట్టుగానే మనం చూడాలా? ఎరిక్ గార్సెటీ చేసినటువంటి కామెంట్స్ ఒకవైపు ముఖం మీద చిరునవ్వు చిందిస్తూనే ఒక హెచ్చరిక పంపించినట్టుగా మనం చూసుకోవాలా? ఎలా, హౌ కెన్ వి డీకోడ్ ద కామెంట్స్? ఇందులో ప్రత్యేకంగా నర్మగర్భంగా వాళ్ళు మాట్లాడింది ఏం లేదండి. వాళ్ళు ఓపెన్గానే, దాదాపు ఓపెన్గానే. ఎందుకంటే అమెరికాది మొదటి నుంచి మనతో కానీ ఎవరితోనైనా బంధాలు, దౌత్య నీతులు ఇవేం కాకుండా అవి వ్యాపార స్నేహాలు, స్నేహ వ్యాపారాలే అమెరికా ఎప్పుడైనా. ఏ దేశంతోనైనా, ఎవరితోనైనా మోరార్లెస్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇరాక్ యుద్ధంలో స్కడ్ మిజైల్స్ని వాళ్ళు ఉట్టి పుణ్యాన ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించినప్పుడు పైకి ఏం మాట్లాడకపోయినా అమెరికా పండగ చేసుకుంది. ఎందుకు? తన పేట్రియాట్ మిజైల్స్ని వాటిని ధీటుగా పంపించడానికి. ఎప్పటి నుంచో నమ్ముకున్న దేశం ఇజ్రాయెల్ అమెరికాకి. ఇప్పుడు అమెరికాలో ఏది ప్రొడ్యూస్ అయితే ముందు ఇజ్రాయెల్లో ప్రత్యక్షం అవుతాయి. ముఖ్యంగా 80-90 దశకాల్లో అమెరికా ప్రొడ్యూస్ చేసినటువంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు ముందు ఇజ్రాయెల్కి వెళ్తాయి. ఒకటి వ్యాపారం, రెండవది ఇజ్రాయిల్ నిరంతరము రగిలి జ్వలించేటువంటి అగ్నికుండం. అదే కావాలి అమెరికాకి. అమెరికాకి అదే కావాలి. ఎందుకు? ఆ ఆయుధాలు అక్కడ ఎక్కువ వాడబడతాయి. ఇజ్రాయిల్ ఆల్మోస్ట్ ప్రతి 2 రోజులకి అప్పటి నుంచి ఇప్పటిదాకా హెజ్బుల్లా మీద కానీ, హమాస్ మీద కానీ, హౌతీ ఈ మధ్య 5-6 ఏళ్ల నుంచి మొదలైంది. అంటే ఇక్కడ ఏంటంటే అమెరికా ప్రత్యేకంగా ఏ దేశంతోనూ ఒక స్నేహ బంధమో, ఒక అనుబంధమో, ఒక దీర్ఘకాలికటువంటి మిత్రత్వమో, ఇటువంటి ధర్మాలు ఏమీ ఉండవు వాళ్ళకి. కేవలము స్నేహం అంటే వ్యాపారాత్మకమైన స్నేహము, వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందాలు ఇవే. కానీ అదే రష్యా చూడండి మనతో. సరే, ఈరోజు యుక్రెయిన్ నేపథ్యం అనేది ఒక ప్రత్యేకమైన అంశము. అది కొంచెంసేపు పక్కన పెడితే, అనాదిగా మనకి రష్యా ఎప్పుడూ మద్దతుగా నిలబడ్డది. 1962లో ఏకపక్షంగా చైనా మనల్ని అటాక్ చేసినప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీలు అయినప్పటికీ కూడా మనకి బాసటగా నిలిచింది. అఫ్ కోర్స్ ఆ తర్వాత అమెరికా, బ్రిటన్ కూడా చైనాని మళ్ళా రాజీ పడేటట్టు చేసి వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేశాయి. ఇక రెండవది 71 బంగ్లాదేశ్ వార్లో అసలు రష్యా గనక సహాయం చేయకపోతే అమెరికా ప్రత్యక్షంగా చాలా అడ్వాన్స్డ్ యుద్ధ ట్యాంకులు, సాబరే ఎయిర్ ఫోర్స్ జెట్స్ వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళకి సరిగ్గా వాడటం చేత కాలేదు, అది వేరే విషయం. మనకున్నటువంటి మిగ్ విమానాలతోనూ, పాత విమానాలు హెచ్ఏఎల్ తయారు చేసినటువంటి గ్నాట్ విమానాలతో మన పైలట్స్ అద్భుతమైన ప్రతిభ కనిపించి మనం ఆ యుద్ధాన్ని గెలిచాం. ఆ యుద్ధంలో రష్యా కనుక మన పక్షాన నిలబడకపోయి ఉంటే బహుశా పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవి. ఎందుకంటే
మన నౌకాశ్రయాలు ముఖ్యంగా విశాఖపట్నాన్ని, బాంబేని అటాక్ చేయాలి ఇతర సబ్మెరీన్స్, అమెరికన్స్ ఇచ్చిన సబ్మెరీన్స్ ద్వారా. మనకున్న ఒకటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్, దానిని నాశనం చేయడానికి చాలా ప్లాన్లు చేస్తే రష్యన్ సెటిలైట్స్ ఆ రోజుల్లోనే ఈ వివరాలని ముందుగానే పసిగట్టి మనకి హెచ్చరిక చేసినందువల్ల మనం చాలా జాగ్రత్త పడి మనం ఎదురుదాడి చేసి ఐఎన్ఎస్ విక్రాంత్ ఘాజీని సర్వనాశనం చేసింది. ఆ తర్వాత కరాచీ పోర్ట్ ని మనం అటాక్ చేశాము. బంగ్లాదేశ్ లో గవర్నర్ బిల్డింగ్ ని అటాక్ చేశాం. మన యుద్ధ తంత్రము మనకి అక్కరలో, అంటే ఒక అవసరంలో వచ్చినటువంటి చెయ్యి చాచినటువంటి బంధము సోవియట్ యూనియన్ ఆ రోజుల్లో. నేను ప్రత్యక్షంగా చూశాను చాలా ఏళ్ల పాటు. వాళ్ళు వచ్చి ఎంత డెడికేటెడ్ గా అక్కడున్న మనుషులు యుద్ధ విమానాల సర్వీసింగ్ కానివ్వండి, పని కానివ్వండి అన్నది. అంటే వాళ్ళు ఒక బంధాన్ని, ఒక మాటని నమ్మితే ఈ రోజు వరకు రష్యా భారతదేశానికి ఎక్కడా వెనక్కి తగ్గింది లేదు. కానీ అమెరికా అలా కాదు, పూర్తిగా వ్యూహాత్మకము, బిజినెస్. ఎందుకంటే అది ఎన్నో రకాల నానాజాతి సమితి ఆ దేశం. అక్కడల్లా వాళ్ళ ప్రోడక్ట్స్, చైనా కూడా అదే పద్ధతి. కానీ అమెరికన్స్ కున్నంత విస్తృతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ, టెక్నాలజీ కానీ, ఇండస్ట్రియల్ సపోర్ట్ కానీ లేవు. ఈ రోజున మీరు అడిగినట్టు మోడీ ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాని ఎక్కడ తీవ్రంగా విమర్శించకుండా, ఖండించకుండా, మన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తగ్గకుండా, రష్యా యొక్క స్నేహహస్తాన్ని, బంధాన్ని పోగొట్టుకోకుండా చాలా ఆచితూచి అడుగు వేసి అక్కడికి వెళ్ళారు. వీళ్ళకి చాలా గుర్రుగా ఉంది. ఎందుకంటే రష్యాని ఏకాకి చేయాలని చూస్తున్నారు యుక్రెయిన్ యుద్ధ సమయంలో. అలాంటప్పుడు ఒక బలమైన పార్ట్నర్ గా ఎదిగాం. ఒకప్పుడు ఏదో దిగుమతులు చేసుకునే దేశం కాకుండా, నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు, ఆయనకున్న స్టేచర్కి ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళటం అన్నది సాహసోపేతమైన చర్యే. కానీ దాని వెనకాల చాలా స్ట్రాటజీ ఉంటుంది. అది కూడా యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటిసారి వెళ్ళడం. అది కూడా యుద్ధం మొదలయ్యి యుద్ధం జరుగుతోంది. ఎక్కడ మనం తొందరపడకుండా మనం ఖండించడం కానీ అలాగని సపోర్ట్ చేయలేదు. ఏదైనా శాంతియుతంగా మనం తేల్చుకోవాలి అన్నది ఎక్కడ మనము ఆ మాటని వదలకుండా, అది కూడా ఆస్ట్రియా, నిన్ననే మాట్లాడుకున్నాం, వాళ్ళ దేశంలో మీరు అడిగారు ఆ స్టేట్మెంట్ ఇస్తారంటే ఇవ్వరండి, పక్క దేశానికి వెళ్ళి ఇస్తారన్నాము. కరెక్ట్ గా ఆస్ట్రియాకి వెళ్ళి ఆ మాట చెప్పారు. అందువల్ల మోడీ గారి పర్యటన స్పష్టంగా ఉంది. మేము ఎవరిని వదులుకో, మాకు అందరూ కావాలి, మా అవసరాలు మాకున్నాయి, మా యొక్క దౌత్య నీతి మాకుంది, దాని ప్రకారమే మేము పోతాము, మేము ఎవరి ఒత్తిళ్లకి తలవొగ్గమని స్పష్టంగా చెప్పారు. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్. కాళిదాస్ గారు, శేషు గారు నమస్తే అండి. నమస్కారం శేషు గారు. ఈ మధ్యనే మనం చూసాం ఉక్రెయిన్ రష్యా మధ్య వార్కి ముగింపు పలకగలిగేటువంటి, భారత్ చెప్తే అవుతుంది అనేటువంటి మాట కూడా అమెరికా నుంచి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, అలుసుగా తీసుకోవద్దు మమ్మల్ని, భారత్ అమెరికా సంబంధాలు చాలా లోతైనవి అంటూనే రష్యాతో దోస్తీని తప్పుపట్టడము, ఎరిక్ గార్సిటీ కామెంట్స్ని ఒక హెచ్చరిక ఏమైనా పంపిస్తున్నారా, మీరు దూరంగా ఉండండి రష్యాకని హెచ్చరిక డైరెక్ట్గానే చెప్తున్నారు. కాళిదాస్ గారు చెప్పిన డైరెక్ట్గానే చెప్తున్నారు. ఈ కొన్ని రోజుల వ్యవధిలోనే ఎంత వ్యత్యాసం ఎలా చూడాలి మనం? అందరికీ నమస్కారం. అయితే భారతదేశం ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్ ఏంటి అని అంటే, ఒక సున్నితమైన విదేశాంగ విధానాన్ని మరింత బలోపేతం చేసుకోవటం. భారతదేశం ముందున్న ఒక పెద్ద లక్ష్యం ఏంటంటే 2047 నాటికి వికసిత భారత్ గా ఆవిర్భవించాలి, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది భారతదేశం ముందున్న ఒక పెద్ద సవాలు, ఒక లక్ష్యం అన్నట్టు ఇది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి భారత్కు ఉన్నటువంటి వ్యూహాలు భారత్కు ఉన్నాయి. వాటిని ఎరిక్ గార్సెట్టి గాని, జెలెన్స్కీ గాని నిర్దేశించలేరు, ఆదేశించలేరు. కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. అయితే ఇవాళ ఢిల్లీలో భారత్ లో ఉన్నటువంటి అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి ఒక ఢిల్లీలో సమావేశంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తను చేసినటువంటి వ్యాఖ్యలు మనం దాని మీదనే ఇప్పుడు చర్చిస్తున్నాం. భారత్ మాకు వ్యూహాత్మక భాగస్వామి, లోతైనటువంటి సంబంధాలు భారతదేశంతో ఉన్నాయి, వాటిని అలుసుగా తీసుకునే అంత కాదు, మమ్మల్ని అలుసుగా తీసుకోవద్దు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి అమెరికా మనకి వ్యూహాత్మక భాగస్వామ్యం అయితే మనం రష్యా కూడా వ్యూహాత్మక భాగస్వామ్యమే కదా.
ఫ్రమ్ ద బిగినింగ్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. అవును. మనతోటి భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మన విదేశాంగ విధానంలో నెహ్రూ అనుసరించినటువంటి విధానం అలీన విధానం, తటస్థ విధానాన్ని అనుసరించారు. ఆ రోజు ప్రచండ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మనం ఏ దేశ పక్షాన లేము. కాకపోతే రష్యా తోటి ఇందాక సార్ అన్నట్లు యుఎస్ఎస్ఆర్ తోటి మనకి అనుబంధం ఉన్నటువంటి విషయాన్ని కాదనలేం, కానీ ప్రచండ యుద్ధం కోల్డ్ వార్ జరుగుతున్నప్పుడు కూడా మనం ఏ పక్షం వైపు కూడా వెళ్లకుండా భారతదేశం తన సొంత విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంది. ప్రపంచం మొత్తం తోటి స్నేహ సంబంధాలు కలిగి ఉండాలనుకుంది. ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశం భారతదేశమే. ఇవాళకి అదే విధానాన్ని అనుసరిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మనం ఏ దేశంతో స్నేహం చేయాలి, మన వైఖరిని ఎవరి కోసమో మార్చుకోవాల్సినటువంటి అవసరము అటు జెలెన్స్కీ గాని ఇటు ఎరిక్ గార్సెట్టి గాని నిర్దేశించలేరు. ఇప్పుడు రష్యాలో మాస్కో పర్యటన సందర్భంగా జెలెన్స్కీ చేసినటువంటి ఒక వ్యాఖ్యానం ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశ నాయకుడు, తర్వాత ప్రపంచంలోనే అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తితో ఆలింగనం చేసుకున్నారు, అది ప్రపంచ శాంతికి నష్టం చేస్తుంది అనేటటువంటి మాట చెప్పారు. బట్ ఆ విషయాలు భారతదేశానికి జెలెన్స్కీ లాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ జెలెన్స్కీ ఆ స్థాయిలో ఉన్నారు. ఉక్రెయిన్ కి ప్రపంచంలో అత్యంత మద్దతుగా పలికినటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే మొట్టమొదట భారతదేశం అనేటటువంటి విషయాన్ని కూడా జెలెన్స్కీ గమనించాల్సినటువంటి అంశం ఉంది. ఇవాళ మాస్కోలో చర్చల సందర్భంగా పుతిన్ మోడీ ఇద్దరు మధ్య మాటల సందర్భంగా కూడా స్పష్టంగా తన భావాన్ని పుతిన్ ముందు చెప్పగలిగినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఉక్రెయిన్ విషయంలో భారతదేశం యొక్క వైఖరిని ప్రత్యక్షంగా డైరెక్ట్ గా పుతిన్ కే చెప్పగలిగాడు. ఆస్ట్రియాకు వచ్చేసి ఈ యుద్ధాన్ని కోరుకునేటటువంటి సమయం కాదు, యుద్ధం చేయాల్సినటువంటి సమయం కాదు, ప్రపంచం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి, ఆ సవాళ్లను అధిగమించాల్సినటువంటి సందర్భము, ఇది యుద్ధం చేసేటటువంటి సమయం కాదు అనేటటువంటి ఒక సంకేతాన్ని కూడా ప్రపంచానికి ఇచ్చినటువంటి గట్స్ ఉన్నటువంటి దేశం కదా భారతదేశం. ఆ ఆలోచన విధానం ప్రపంచంలో ఏ దేశానికైనా ఉందా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ అమెరికా చేస్తున్నది ఏంటంటే, ఒక పక్క నాటో సమావేశం జరుగుతున్నప్పుడు ఇంకొక పక్క మాస్కోలో నరేంద్ర మోడీ పర్యటన చేయటాన్ని కొంత అమెరికా ఎక్కడో వాళ్ళని బాధించినట్టుగా అనిపించింది. కానీ భారతదేశానికి ఒక సొంత విదేశాంగ విధానం ఉంటది కదా, అది అమెరికా చెప్పినట్లుగా చేద్దామని అనుకుంటోంది. మా డైరెక్షన్ లో మీరు నడవాలనే అమెరికా ఉద్దేశంగా కనబడుతోంది. కానీ అలా నడవము, ఒకప్పటి భారత్ కాదని చెప్పే ప్రయత్నం భారత్ చేస్తుంది. అంతే కదండి. ఇప్పుడు అమెరికా నిర్దేశించినట్టుగా భారతదేశము ఎవరిని వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకోవాలి, ఎవరితో ఉండాలి, అది ఇప్పుడు అమెరికా ఏం కోరుకుంటుంది అని అంటే, ఇప్పుడు రెండు పక్షాలు ఉంటున్నాయి. ఒకటి రష్యా, చైనా, ఉత్తర కొరియా. ఈ మూడు ఇటీవలనే పుతిన్ కూడా ఉత్తర కొరియాలో పర్యటించినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు ఒకవైపు నిలబడుతుంటే నాటో ఒకవైపు నిలబడుతున్నటువంటి సందర్భంలో భారతదేశం లాంటి ఒక దేశము, ప్రపంచంలో బలమైనటువంటి దేశము కూడా ఏ వైపు ఉండాలో నిర్ణయించుకోవాలని అమెరికా భావిస్తుంది. కానీ మనం ఇద్దరి వైపున ఉండాలి, ప్రపంచం వైపు ఉండాలని మనం కోరుకుంటున్నాం. కానీ అమెరికా మన నుండి ఏం కోరుకుంటుందంటే, ఇప్పుడు రెండు కూటములు అవుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక వైపున భారత్ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని రష్యా భావిస్తుంది. కానీ మనం ప్రపంచం వైపు ఉండాలి, ప్రపంచంలో యుద్ధం మంచిది కాదని అనుకుంటున్నాం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్నైనా మనం మంచిది కాదనే చెప్తున్నాము. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా మంచిది కాదనేటటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం. ప్రపంచ శాంతిని కోరుకునేటటువంటి భారతదేశము ఏదో ఒక కూటమిలో చేరేటటువంటి అవకాశం లేదు. ఇవాళ యుద్ధాల కంటే ప్రపంచంలో ఉన్న సమస్యలను అధిగమించటం ముఖ్యం. తర్వాత ఆర్థిక సంబంధమైన, వ్యాపార సంబంధమైనటువంటి బలాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ ప్రపంచం అంతా గ్లోబలైజ్ అవుతుంది కదా. గ్లోబలైజేషన్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రపంచ వ్యాపారమే దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులు నిర్దేశిస్తున్నటువంటి క్రమంలో ఇట్లా యుద్ధాలు చేసుకుంటూ పోతే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక్కసారి ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారటం మొదలు పెడితే అమెరికాతో పాటు భారత్ పోతుంది, భారత్తో పాటు ఇతర దేశాలు కూడా పోతున్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించినటువంటి భారతదేశము ఇది యుద్ధాలు చేసే సమయం కాదని స్పష్టంగా మోడీ గారు చెప్తున్నారు. ఇది సమయం కాదు. ప్రపంచం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది, దాంట్లో ముఖ్యంగా ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొంటుంది. వాటిని అధిగమించేటటువంటి క్రమంలో యుద్ధాలు గనక జరిగితే అది ప్రపంచ మానవాళి మనుగడకే
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని భారత్ భావిస్తుంది. కాబట్టి అమెరికా కోరుకున్నట్లు భారత్ చేయదు. భారత్కు ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంటుంది. భారత్ ఒక అనుసరించేటటువంటి విధానం ప్రపంచమంతా గర్వించే విధంగా ఉంటుంది, ప్రపంచం ఆమోదించే విధంగా ఉంటుంది తప్ప ఏదో ఎరిక్ గార్సెట్టి చెప్పినట్టు, జెలెన్స్కీ చెప్పినట్టు, జో బైడెన్ చెప్పినట్లు భారతదేశం తన విధానాలను మార్చుకోదు, తన విధానాలను నిర్ణయించుకోదు అనేటటువంటి విషయాన్ని ప్రపంచం మొత్తానికి మనం చాటి చెప్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.